దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభు రక్షకుడనైన క్రీస్తు యేసు నామములో వందనములు, శుభములు. బాగున్నారు కదా? 27వ తేదీ జూలై మాసము 2024వ సంవత్సరం. ఈరోజు ఒక అద్భుతమైన వాగ్దానంతో దేవుడు నన్ను పలకరించబోతున్నాడు. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 6వ వచనం. నీ దేవుడైన యెహోవా నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించును. పూర్తి వచనము, ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు కానీ అప్పు చేయవు, అనేక జనములను ఏలుదువు కానీ వారు నిన్ను ఏలరు. ఇది వాక్యం. అంటే ఈ వాక్యంలో ఏముంది? నీ దేవుడైన యెహోవా నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించును. అంటే అర్థం ఏంటంటే, ఆయన చెప్పాడు, కానీ ఆయన చెప్పింది స్వతంత్రించుకోవడానికి ఏ విధముగా, ఇది మొదటి పాయింట్. రెండవది ఏంటంటే, నీవు అనేక జనములకు అప్పిచ్చుదువు కానీ అప్పు చేయవు. ఇది రెండో పాయింట్. అంటే నీ చెయ్యి పైనే ఉంటుంది. అనేక జనములను ఏలుదువు కానీ వారు నిన్ను ఏలరు. అంటే నీవు పైవాడవుగానే ఉంటావు. అంటే అర్థం ఏంటి? ఇవన్నీ కూడా మనము ఇప్పుడు నేర్చుకోబోతున్నాం, రైట్? ఇంగ్లీష్లో మనము చదువుకుంటే డ్యూటరానమీ చాప్టర్ 15 verses 6. The Lord your God will bless you as he has promised. అంటే ఆయన వాగ్దానము చేసిన విధముగా, ప్రమాణము చేసిన విధముగా నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. You will lend money to many nations but will never need to borrow. నీవు అనేక దేశములకు అప్పిచ్చెదవు కానీ అప్పు తీసుకోవు. You will rule many nations but they will not rule over you. ఇవన్నీ ఇశ్రాయేలుకు కదా, ఇశ్రాయేలు దేశమునకు కదా దేవుడిస్తున్న వాగ్దానము. అయితే ఈ వాగ్దానము ఎలా స్వతంత్రించుకోవాలి అనేది మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. రెండవది, ప్రార్థన ఎలాగ చేయాలి అనేది మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. మూడవది, మన జీవితములో ఏ విధమైన స్థిరమైన ఆ యొక్క నీ వ్యక్తిత్వం ఉండాలి అనేది మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం, రైట్? ఈ మూడు విషయాలు ఇప్పుడు నీ ముందు నేను నేర్పించబోతున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడుతున్న వాక్యము వీరి గుండెల్లో లోతుల్లో కృపా సమృద్ధి గలవాడువు కనుక కార్యము చేసే విధముగా చేయమని యేసునామమున దీవిస్తున్నాం తండ్రి, ఆమేన్. రైట్. ప్రభువునందు ప్రియులారా, మూడు విషయాలు గమనించండి. జీవితంలో నువ్వు ముందుకు వెళ్ళాలి అని అంటే, నెంబర్ 1, వ్యక్తిత్వ వికాసము. అంటే ఏంటంటే నీలో ఉన్న నీవు. ఇదే గుర్తుపెట్టుకోండి. ఇంకా అంటే అర్థం ఏంటంటే, నీవు అని ఎప్పుడైతే నీలో ఉన్న నీవు అంటే నీవు గాక వేరే ఏదైనా థర్డ్ పార్టీ, అది నీ రక్త సంబంధులు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నీ చుట్టూ ఉన్న ఏదైనా కావచ్చు. నెంబర్ 1. నెంబర్ 2, నీవు. ఇక సెకండ్ ప్లేస్ ఏంటంటే పరిస్థితులు. నీ చుట్టూ ఉన్న పరిస్థితులు కావచ్చు, ఆ పరిస్థితులను బట్టి నీలో వస్తున్న, అంటే పరిస్థితులు మారిపోతూ ఉంటాయి, కాలాలు మారిపోతూ ఉంటాయి, కానీ నీలో దృఢమైన స్థిరమైన వ్యక్తిత్వం ఉండాలి. 2. ఇక మూడో పాయింట్,
ఇప్పుడు కనబడని దేవుడు, కనబడని దేవుడు కానిది అంటే మంచి చెడు, దేవుడు దెయ్యము, లేకపోతే నీతి అవినీతి, ఇవి ఏమన్నా కానియండి, అంటే ఏది కూడా బయట నుంచి పాడు చేసేదిగా ఉండకూడదు. రైట్? ఈ మూడు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇంకొక విధంగా చెప్తాను ఈ పాయింట్స్. వ్యక్తిత్వము అనేది చాలా మంది, నీకు ఎన్నో మాటలు విన్నావు కదా, నెంబర్ 1. నెంబర్ 2, నువ్వు చాలా మందికి ఎన్నో మాటలు చెప్పావు కదా. నెంబర్ 3, ఇవి రెండు కాదంట. అంటే నీవు చెప్పిన మాట నువ్వు తప్పిపోతావు. గుర్తుపెట్టుకోండి, మనం మాట మీద నిలబడే జనం అంటాం కానీ అస్సలు మాట మీద నిలబడం. నెంబర్ 2, మనకి మాటలు ఎంతో మంది చెప్తారు, కోటలు దాటుతాయి, కానీ అవి మాటల వరకే కానీ చేతలకి రావు. నెంబర్ 2, మరి నీవు నీతో ఉన్నవారి కాకుండా వేరే నీలో నుండి వినబడే స్వరము, దేవుని గ్రంథము నుండి నీతో మాట్లాడే దేవుని వాక్యము. రైట్? ఇది మనందరికీ తెలుసు కదా వాక్యం. రైట్? అంటే ఒక వాగ్దానము, మనం దేవుని వాక్యాన్ని నమ్ముతున్నాం కదా, ఇది. రైట్? ఇప్పుడు ఒక అద్భుతమైన వాగ్దానము నేను మీకు నేర్పిస్తున్నాను. ఈరోజు ఇచ్చిన వాగ్దానంలో మనకి క్లూ ఏమిచ్చారు? ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా అంటే అంతకు ముందు ఏం చెప్పారు అనేది మనము చూస్తే, కావున నేడు నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడైన యెహోవా మాటలను జాగ్రత్తగా వినిన ఎడల మీలో పేదవారు ఉండనే ఉండరు. అంటే ఇక్కడ 4వ వచనం మళ్ళా ఏమంటాడు? నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశములో యెహోవా నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించును. కనుక ఇక్కడ కొన్ని రూల్స్ ఉన్నాయండి. రూల్స్ లేకుండా వాగ్దానం ఉండదు. కనుక మనకి ఇక్కడ ఇవ్వబడుతున్న నేటి టాపిక్ ఏంటి? నీ దేవుడైన యెహోవా నీతో చెప్పి ఉన్నట్లు. ఇప్పుడు నేను చెప్తున్నాను, నీతో దేవుడు ఏమన్నా చెప్పాడా వ్యక్తిగతముగా? ఎంతో మంది ఎన్నో చెప్పారు కదా, ఏరి వాళ్ళంతా? దేవుడు ఎన్నోసార్లు అడుగుతాడు తెలుసా పరిశుద్ధ గ్రంథంలో, ఏరి వాళ్ళంతా? నిజంగా లోతుడు అబ్రహాంతో వెళ్తాడు, అబ్రహామును బట్టి లోతు దీవించబడతాడు, వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. యోసేపు అన్నదమ్ములు వదిలిపెట్టేస్తారు, దావీదు అన్నదమ్ములు వదిలిపెట్టేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, మన జీవితంలో అన్ని విషయాల్లో కూడా దేవుడు తన యొక్క ఉనికిని చాటుతూ ఉంటాడు. అందుకనే అపోస్తల కార్యములు 17:28 మనము ఆయనలో ఉనికి కలిగి ఉన్నాము, ఆయనలో చలించుచున్నాము, ఆయనలో జీవము కలిగి ఉన్నాము. ఆయనే జీవం, ఆయనే మార్గం, ఆయనే సత్యం. గుర్తుపెట్టుకోండి. అంటే ఈ రోజున మనము నేర్చుకుంటున్న ఈ వాక్యములో నీవు సెలవిచ్చితివే, ఇది గుర్తుపెట్టుకోండి. చాలా మంది దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏమంటాం? నువ్వు ఇలా అన్నావు కదా, వాళ్ళు వెంటనే నేను అనలేదు అంటారు. అవును, అప్పుడు అన్నాను, ఇప్పుడు కాదు అంటారు. ఇంకా ఏమంటారు? మూడవది, అంటే ఏంటి, ఏం చేస్తావు? చూసా? అంటే మనిషి దగ్గర నుంచి వచ్చే 3 రిప్లైలు రెడీమేడ్గా ఫిక్స్ అయిపోండి. నెంబర్ 1, అవును అప్పుడు అన్నాను. 2, అంటే ఏంటి అంటే ఎలా చెప్పాలి అంటే, నీవే అంతా అంటారు, నీవెంత అంటారు, అదే నోటితో. చూసారా? ఇలాంటివి ఎన్నో. నీవే అంతా, నీవెంత.
నిన్ను వదలను. చూసా, నిన్ను వదలనా. చూసా, ద ఎక్స్ప్రెషన్ చేంజ్. అంటే మనము ఎప్పుడు మనుష్యుల బట్టి, మన ఆలోచన బట్టి, పరిస్థితులను బట్టి, మాటలను బట్టి, కాలాన్ని బట్టి చూస్తున్నాం. కానీ ఈ మూడు శాశ్వతం కాదు. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించే దేవుడు ఏమి చెప్పాడు? భక్తులు ఎలా ఎత్తిపెట్టి ప్రార్థించి దేవుని శక్తిని పొందుకున్నారో చూద్దామా? మీకు అర్థమైందా? ఇది చాలా పవర్ఫుల్ వర్డే. ఇది లోతైన వాక్యముతో కూడిన వాక్యము. నాలో హృదయము ఉప్పొంగి నన్ను నేను రివైవ్ చేసుకొని తిరిగి నేల మీద పడిపోయి దేవునికి మొర్ర పెడుతున్నా ఈ వాక్యం చెప్తున్నా. ఏమైంది నీ వాగ్దానం? నేను ఎక్కడున్నానో అక్కడే నువ్వు నన్ను దీవించు. నేను ఎక్కడికి పోను. కట్టాల్సిన అద్దె నీకు తెలుసు, మనుషుల మాటలు నీకు తెలుసు, ప్రవర్తన నీకు తెలుసు, సమస్తము తెలుసు. వాళ్ళ బుద్ధులు నేను చూశాను. కమాన్ యార్, నాకంటే నీలో అగ్ని ఉందా? అయితే దేవుని పట్టుకో. తిరిగి ఆ రోషాన్ని బడిది. నాకుందండి సాక్ష్యం. నేను ఎక్కడికి పోను. నువ్వు నన్ను అన్నావు కనుక ఇక్కడే ఉంటా. నా ఇంటిలోనే మందిరం కడతా. ఛాలెంజ్ చేసి ప్రూవ్ చేశా. మనుషులు తగ్గరు పట్టించుకోగా. వాళ్ళ తీరు ఎప్పుడు. ప్లీజ్ లీవ్ మీ అలోన్. ఒకటే మాట, స్మైల్ అండ్ సైలెన్స్. ప్రే అంటు గాడ్. నీ హృదయం రగిలిపోతూ ఏదో చెప్పడానికి చూస్తారు. చెప్పదు. లెట్ హిమ్ లివ్. వాడిని బతకనియండి, వదిలేండి. వాట్ యు ఆర్ డూయింగ్? ఆర్ యు సీకింగ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? నువ్వు దేవుని రాజ్యమును మొదట వెతుకు, అప్పుడు అవన్నీ నీకు ఇస్తాడు. ఎస్, గాడ్ సెడ్ టు యూ, బట్ ద ప్రామిస్ ఈజ్, ఆర్ యు సీకింగ్ హిస్ ప్రామిస్? అమ్మయ్యా. మరి కీర్తనాకారుడు, మీకు అర్థమైంది కదా? కీర్తనాకారుడు 119:49 ఏమంటున్నాడు? నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకము చేసుకొనుము. రిమెంబర్ ఓ గాడ్, ఫర్ యూ హ్యావ్ సెడ్ అంటు యువర్ సర్వెంట్. నాకు చెప్పాడండి, వాగ్దానాలతో నా డైరీలు నిండిపోయినాయి. ఈ సంవత్సరం ఎన్ని జరిగినాయి తెలుసా నా జీవితంలో? తిరిగి నా హృదయం బండబారిపోయింది. నాకేమీ వద్దు, ఎవ్వరి ప్రేమలో వద్దు. బతికించావు కదా, బతుకునిచ్చావు కదా, నా జీవితం గ్రంథంలో రాయాలా. నీలో రోషం ఉండాలండి. బాహుబలులు, అందగాళ్ళు, ఆ ధనవంతులు ఈ లోకం చూస్తుంది. కానీ దేవుడు, ఆ బాహుబలి నీ హృదయంలో ఉండాలా, ఆ అందము నీ హృదయంలో ఉండాలా, ఆ ధనము నీ హృదయంలో ఉండాలా, ఆ గుణము నీ హృదయంలో ఉండాలా. చూసా, ఆ హృదయము అన్నింటికంటే దేవునికి ఇష్టమైన ఆలయం. అంటే ఇక్కడ ఏమని చెప్తున్నాడు? నీవు నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు. కీర్తన 119:49. ఐ హ్యావ్ ఎ హోప్ బికాజ్ యూ సెడ్ టు మీ. నీవు నాకు చెప్పావు కదా, నాలో ఆశ పుడుచున్నది. ఇది ఎన్నిసార్లు రాశాడో తెలుసా? కీర్తన 119లో రండి, మనము టకటక చూపించేస్తాం. 74 ఏమని చెప్తున్నాడు ఇక్కడ? నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకుని. ఎవరి మీద ఆశ పెట్టుకుంటున్నావు? చూసా, ఒక్కసారి ఆలోచించండి. నీ యందు భయభక్తులు గలవారు నన్ను చూచి సంతోషిస్తారు. కీర్తన 119 అందులోనే చదువుతున్నా, 81. నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది, నేను నీ వాక్యము మీద ఆశ పెట్టుకుని ఉన్నాను. అంటే ఆయన వాక్కు నెరవేరడానికి వాగ్దానం, వాక్కుని దానము చేట. తెలుసు కదా మీకు? చూసా, నీ రక్షణ కొరకు సొమ్మసిల్లిపోతామండి. నేనున్నా ఇక్కడ, నేనున్నా. దేవుణ్ణి పట్టుకున్నా, దేవుని నమ్మినవాడు ఎప్పుడు దేవుడు విడిచిపెట్టాడు, గుర్తుపెట్టుకోండి. కీర్తన 119:147 తెల్లవారక మునిపే మొర్ర పెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుని. దావీదు రాయలేదా?
దావీదు ఎంతగా సౌలుతో తరంబడలేదా? అది దావీదు చిన్న వయసులో తనేదో గొర్రెలను కాసుకుంటుంటే గొర్రెల మంద నుండి పిలిచి సమూయేలు దీవించలేదా? మరి ఏమైపోయింది నీ ఆశీర్వాదం? ఏమైపోయింది? నన్ను ఎందుకు తరుముతున్నావు అని ఈ కీర్తనలో బెలే రాస్తారులేండి. తెలుసా కీర్తనలో ఎలా ఉంటుందంటే, మరి దేవుని వాక్యం అంటే మాటలా? దేవుని వాక్యము మనము కీర్తనలు 106, 4, 5 నేను చదువుతున్నాను. యెహోవా, నీవు ఏర్పరచుకునిన వారి క్షేమము నేను చూచుచు నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడునట్లు నీ ప్రజలయందు నీకున్న దయచొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొనుము, నాకు దర్శనమిచ్చి నన్ను రక్షించుము. ఈరోజన్నా దేవుని యందు నువ్వేమన్నా చెప్పేయి, దేవుని దగ్గర ఏడో, దేవుని దగ్గర అలుగో, దేవునితో గొడవ పెట్టుకో, దేవునితో అన్ని దేవునితో చెయ్యి. మనుషులతో మాత్రం సైలెన్స్, షట్ యువర్ మౌత్, దట్స్ ఆల్. అంటే ఏంటండి? అవును, ఒకసారి జ్ఞాపకము. ఇప్పుడు మీకు వాక్యం కదా నేర్పించాలి. మరి దేవుని యొక్క వాక్యము ఇక్కడ ఏమని ఉంటుంది? 28 ద్వితీయోపదేశకాండం 12, యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకు. ఇదండి దేవుని చేతిలో కాలం, టైం ఫ్యాక్టర్. ఈ కాలమేనండి అన్నింటికీ కూడా. అంటిల్ అన్లెస్ ద టైం కమ్స్. గలతీ 4:4, దేవుడు కాలము పరిపూర్ణమైనప్పుడు తన కుమారుని స్త్రీ సంతానముగా, చూసారా, కాలం అవ్వాలండి. అంటే నీవు చేయు కార్యం అంతటిని ఆశీర్వదించుటకు ఆకాశము అను తన మంచి ధననిధిని తెరుచును. నీవు అనేక అంటే దేవుడే నిన్ను దీవించాలి. దేవుడు ఇవ్వగా. చూసా, ఒక విషయం చెప్పనా? కృప ఎలా వాడుకుంటామంటే, బాధపడకండి, కొంతమంది గ్లాస్ పట్టుకెళ్తారు, కొంతమంది చెంబు పట్టుకెళ్తారు, బకెట్ పట్టుకెళ్తారు, కొంతమంది డ్రమ్ము, అంటే కువైట్కి స్లిమ్గా వచ్చి డ్రమ్ముగా అవుతారు, డ్రమ్ము అంటే డ్రమ్ముతో వాడుకుంటున్నావా? కొంతమంది ట్యాంకర్ పెట్టుకుంటారు. నో, మోటార్ పెట్టే, కృప కృప కృప, నేను పాపిని పాపిని పాపిని, కృప కృప కృప. ఎలా ఉంటుందంటే, ముగ్గురిని చూపించిన, నువ్వు నాకు చెప్పావే, నన్ను ఎందుకు దీవించు? దేవుణ్ణి అడుగో, దేవుణ్ణి అడుగో, దేవుణ్ణి అడుగో. దట్స్ ఆల్. మనుషుల్ని ఏ రోజున కూడా తీసుకురాకో, వాడిని నమ్ముకో, దేవుణ్ణి అడుగో. మనిషి మనిషే, దేవుడు దేవుడే. రైట్? ముగ్గురిని చూపించిన. రైట్, రండి వాక్యంలోకే వెళ్దాం, వాక్యంలోనే చూద్దాం. ఆదికాండము 8:1, దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలో ఉన్న సమస్తమును జ్ఞాపకము చేసుకొనెను. ఎందుకు దేవుడు నోవాహును పెట్టింది? దేవుడేగా. జ్ఞాపకము చేసుకున్నాను ఎందుకు రాయబడింది? ఆదికాండము 30:22, దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. రాహేల్లో యోసేపును పెట్టిన దేవుడు ఎందుకు జ్ఞాపకం చేసుకునను? సమూయేలు 1 గ్రంథము 1:19, యెహోవా హన్నాను జ్ఞాపకము చేసుకొనెను కనుక హన్నా గర్భము ధరించి యెహోవాను అడిగి మ్రొక్కుబడి చేసి తిని అని సమూయేలు అని పేరు పెట్టాను. చూసారా? హన్నాని జ్ఞాపకం చేసుకోవడం ఏంటి కదా? కొన్ని వచనాలు మనకి ఎందుకులేండి అంత. కనుక ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డ, ఇప్పుడు చూపించాను కదా, ఇలా ఎన్నో ఉన్నాయి. దేవుడు
అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చిన ఆ నిబంధన జ్ఞాపకం చేసుకొనెను. తాను ప్రమాణం చేసిన దావీదుకు ఇచ్చిన వాగ్దానము జ్ఞాపకం చేసుకొనెను అని ఉంటాయి. ఇప్పుడు దెబ్బలాట. ఆదికాండము 32:26. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మని యాకోబును అడుగగా, నన్ను ఆశీర్వదించితేనే కాని నిన్ను పోనీయనను. యాకోబు యబ్బోకు రేవు దగ్గర, ఎంతకాలం శ్రమలు పడాలి, నువ్వు నన్ను ఆశీర్వదిస్తావా లేవా? ఎలా ప్రార్థించాడు తెలుసా? హోషేయ 12:3. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొనెను. కొనవలేదండి, నువ్వు వెళ్ళడానికి వెళ్ళా, నేను వెళ్ళాలి, కానీ ఏశావుని బయటికి తెచ్చాడండి. అంటే గర్భంలోంచి తన జీవితంలో వేదనే. మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడాను. మగసిరి అంట. ఎలా ప్రార్థన చేశాడు తెలుసా? దూతతో పోరాడి జయమొందెను. అతడు కన్నీరు విడిచి. ఇదండి, మనుషులతో కాదు. దే విల్ లుక్ ఎట్ యూ చీప్. నీ ప్రేమను వాళ్ళు చేతకాందనం అనుకుంటారు. కమాన్, లుక్ అన్ టు గాడ్. అతని బతిమాలెను, బేతేలులో అతనికి ప్రత్యక్షమాయెను. యాకోబు చూపించేశాను కదా, రైట్? నెక్స్ట్ ఇంకా వెళ్దాం రండి. నిర్గమకాండము 33:12. మోషే యెహోవాతో ఇట్లనెను, చూడుము, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్తున్నావుగా. నాతో చెప్తున్నావే? ఎవరిని పంపుతావు? అది చెప్పలేదే. నీవేం చెప్పావు నాకు? నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాననియు నా కటాక్షము నీకు కలిగినదని చెప్పావుగా. చూసా 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 దేవుని వాక్యం చూసా నువ్వు? అంటే ప్రభునందు ప్రియులరా, చెప్పు. దేవుని వాగ్దానాలు నీ పరిశుద్ధ గ్రంథంలో ఎలా రాసి ఉంది? నిలదీ దేవుణ్ణి, ప్రార్థన చేయి, మోకలై ఉపవాసం ఉండు. 3 రోజుల ఉపవాసము, 7 రోజుల ఉపవాసము, 10 రోజుల ఉపవాసము, 21 రోజుల ఉపవాసము, 40 రోజుల ఉపవాసము. పొందుకో దేవుని దగ్గర నుంచి వాగ్దానం పొందుకో. చూసా? ఇప్పుడు కీర్తన 115:9. ఇశ్రాయేలీయులారా, యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము కేడుము. అహరోను వంశస్థులారా, యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము కేడుము. యెహోవా యందు భయభక్తులు గల వాళ్ళారా, యెహోవా యందు నమ్మకించుడి, ఆయన వారికి నమ్మకం 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 నమ్మకో 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 నమ్మకో. ఓ నా ప్రాణమా నమ్మకో. పరిస్థితులను చూడొద్దు. ఓ నా ప్రాణమా మనుషులను చూడొద్దు. ఓ నా ప్రాణమా ఎవరిని చూడకో. నమో నమో. ఇప్పుడు చెప్పండి, యెహోవా మమ్మను మరిచిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును. హీ విల్ నెవర్ ఫర్గెట్ యూ. హీ ఈజ్ రిమెంబరింగ్ యూ. హీ ఈజ్ మైండ్ఫుల్ ఆఫ్ యూ. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడి ఉన్నారు. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు. మృతులను మౌన స్థితిలోనికి దిగిపోని వారు యెహోవాను స్తుతించరు. మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించెదము. యెహోవాను నమ్ముకొనుడి. ఇదండి వాక్యం. దేవుని నమ్ము. ఓ నా ప్రాణమా, దేవుని యందు నిరీక్షించు. ఓ నా ప్రాణమా, దేవుని మాటల మీద ఆశ పెట్టుకో. ఓ నా ప్రాణమా, మనుష్యుల మీద, ఏ రోజు స్థితిగతుల మీద, మెటీరియల్స్ మీద, మనిషిని వదిలేసి మనీని పట్టుకుంటున్నా, మెటీరియల్ని పట్టుకుని మ్యాటర్ని వదిలేస్తున్నా. వెన్ నథింగ్ ఈజ్ మ్యాటర్ అంటు యూ, నో మ్యాటర్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, డోంట్ టేక్ ఇట్ యార్. దిల్పే మత్లో యార్. హాయ్, ఫ్రీ ఉండగలవా నాకులాగా? స్తుతించగలవా దేవుణ్ణి? వారిని నీ పాదముల కింద పెడతారండి. నీవు అప్పిచ్చేవాడుగానే ఉంటావండి. నన్ను అడుగు, వట్టి చేతులతో ₹1 పెడితే మారని నాకు 2000 దినారాలు తీసుకొచ్చిన దేవుడు, ఎర్ర సముద్రం 2 పాయలు 800 దినారుల్ని దేవుడు 2 పాయలు చేశాడండి. నమ్మలేదండి ఈ మనుషులు. హూ ఇస్ గాడ్? నన్ను అడుగు, నేను చెప్తా.
హూ ఆర్ యూ? నన్ను అడుగు, నేను చెప్తా. ఎపాటి వాడినండి నేను? ఇంతలో కనబడి మహా అయితే బిల్డింగ్ కట్టుకుంటాను, కారు కొనుక్కుంటాను, బిడ్డలు చదివి, అంతేనా? మరి దేవుని కోసం ఏం చేసావని? నిలబడదామా? ఏదో చేద్దామా? అయితే వాగ్దానము చేసిన వాడు, నమ్మదగిన వాడు, భూమి ఆకాశము గతించును గాని దేవుని మాటలు కుసో, అన్నీ వదిలే. లెట్ దెమ్ టేక్ ఇట్ యా. ఎవరిని తీసుకుపోతారు? మనుషుల్నా? ఎవరిని తీసుకుపోతారు? ఆస్తుల్నా? ఏం తీసుకుపోతారు? అంతస్తుల్నా? ఏం తీసుకుపోతారు? నీ మీద నిందల్నా? ఇట్స్ నాట్ ఇన్సైడ్ ఆఫ్ యూ. నీలో ఉన్న ధైర్యం, నీలో ఉన్న విశ్వాసం, నీలో ఉన్న నిరీక్షణ, నీలో ఉన్న బలం, నీలో ఉన్న దేవుడు ఎవ్వరూ తీసుకుపోలేరా. ఇన్సైడ్ ఆఫ్ యూ నో వన్ కెన్ టేక్ ఇట్. ప్రజలు బయట చూస్తారు, దేవుడు లోపల చూస్తాడు. శక్తి సామర్థ్యాలు లోపల ఉంటాయి, ధైర్య సాహసాలు లోపల ఉంటాయి, విశ్వాసము నిరీక్షణ లోపల ఉంటుంది. లోపల 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 మంచి ధననిధి లోపల ఉంది. నీ హృదయం అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. ఇతరులకి చెప్పే ముందు లోకంలో అంట వాడికి వినేవాడు లోకవాట. చెప్తానే ఉంటారు, ఈ లోకం ఏది చేయదు, తన దాకా వస్తే ఏం చేయదు. మనిషి ఇంకో మనిషికి చెప్పే వాడు చేస్తే అంట సూపర్ మ్యాన్ అయిపోతాడు. వాడు చేయడు, చెప్తాడంతే. కమాన్ యార్, కూల్ యార్, టెనాజా. సో దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన నిన్ను మర్చిపోలేదు సుమా, ఆయన నిన్ను మర్చిపోలేదు సుమా. ఆయన నిన్ను పరీక్షిస్తున్నాడు, ఆయన నిన్ను పుటము వేస్తున్నాడు. నువ్వుగా నిలబడగలవా? ఆస్తిని బట్ట యోబు కోసం అన్నాడే, నీ చోలే తీసేసి చూడు, నేనున్నా ఇక్కడ. దేవుణ్ణి వెతకగలవా? దేవుని కోసమే నిలబడగలవా? వాళ్ళ బుద్ధులు మారిని, కానీ నువ్వుగా నిలబడగలిగావా? ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏ పాటి వాడిని నేను కదా. ఈ రోజు నుంచి దేవుని కోసం దేవుడు ఉన్నాడు కదా, ఆయన నీ సాక్ష్యం కావాలి కదా. ప్రార్థన చేయనా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అద్భుతమైన వాక్యాలు. నా హృదయంలో ఉన్న ఆశ అంతా ఎవరు చెప్పారయ్యా? సంఘంలోకి వెళ్ళి మైక్ పట్టుకుంటేనే వాక్యమని. ఎవరు చెప్పారయ్యా? లక్షల మంది ముందు నిలబడితేనే వాక్యమని. నా హృదయ లోతుల్లో గుండె పగిలి ఒక మూలన కూర్చొని నా దేవుడు గొప్పడు అని ఎలుగెత్తి కేకలు వేస్తున్నానే, అని ఎలుగెత్తి ప్రకటిస్తున్నానే, అని ఎలుగెత్తి మొర్రలెడుతున్నా, హృదయము పగిలేటట్లుగా అరుస్తున్నానే. నువ్వు చూడవా? నీకు రహస్యమైన స్థలం ఏదైనా ఉందా? వాక్యం వింటున్న వీళ్ళలో కన్నీరు పుట్టించవా? అటువంటి నమ్మకం పుట్టించవా? అటువంటి నిరీక్షణ పుట్టించవా? అటువంటి విశ్వాసము. ఎందుకయ్యా? నువ్వేగా దేవుడు. ఏమడుగుతున్నారు వీళ్ళు? వారి బాధలేగా. ఏం చెప్తున్నారు నీకు? వాళ్ళ కష్టాలేగా. మరి నువ్వు ఇచ్చిన వాగ్దానాలు? ఎస్, ఏ దేవుడు అబ్రహామును దీవించాడో, ఏ దేవుడు దావీదును దీవించాడో, ఏ దేవుడు ఏలియాకి దేవుడు అయ్యాడో, వై నాట్? నాకెందుకు దేవుడు కావు? నేను మనిషిని, నేను మట్టిని, నా బుద్ధి కొంచెమే, నా ధైర్యం కొంచెమే. నేను బలహీన పడతాను, నేను పడిపోతాను, నేను కృంగిపోతాను. వదిలేస్తావా? వదిలేస్తావా? వదిలేస్తే ఏమవుతుందానికి నన్ను ఎందుకయ్యా పట్టుకున్నావు? లేపా, తిరిగట్టో, నిలబెట్టో, అనేక మందికి ఆశీర్వాదంగా. ఇప్పటి వరకు నేను చేసింది చూసావుగా. నీ ఎడల యథార్థ హృదయముతో ఒక హిజ్కియా చేశాడే, ఒక అబీమెలెకు చేశాడే. మరి నాన్న, నా ప్రార్థన ఆలకించువా?
నేను ఒకటి నీకు పక్షపాతం ఉందా? నువ్వు నా ప్రార్థన ఆలకిస్తున్న దేవుడు. మనిషి బుద్ధి వంటి బుద్ధి నీది కాదు. నువ్వు నా ప్రార్థన మాత్రమే కాదు, వాక్యం వింటున్న వీరినే కాదు, అందరినీ దీవించే దేవుడవు, కానీ దూషించే దేవుడవు కాదే, విడిచిపెట్టేసే దేవుడవు కాదే, నీవు నరమాత్రుడవు కాదే. పరిస్థితిని బట్టి, అవసరాన్ని బట్టి నెవర్ ఎవర్ యు ఆర్ మై గాడ్. నిశ్చయముగా నజరేయుడైన యేసు నామములో ఈ వాక్యాన్ని దీవిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. అందరికీ షేర్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.